నమస్తే. గుంటూరు కారం తరహాలో గుంటూరు టీడీపీ సీటు కూడా హాట్ గా మారుతోంది. గంటకు అభ్యర్థి పేరు తెరపైకి వస్తూ అందరినీ ఆలోచింపజేస్తోంది. మరోవైపు మీ చంద్రబాబు నాయుడిని అంటూ సీటు ఎవరికి ఇమ్మంటారని వాటర్ పోల్ ఫోన్ కాల్స్ వరుసగా గుంటూరు సిటీ ఓటర్లను పలకరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీటును అధినేత చంద్రబాబు నాయుడు ఎవరికి కేటాయిస్తారనే విషయంపై మీ వోల్గా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాల్లో రాష్ట్రంలో ముందుండే జిల్లా గుంటూరు జిల్లా. అందులో జిల్లా హెడ్ క్వార్టర్ గుంటూరు సిటీ మరి కాస్త ముందుంటుంది. భౌగోళికంగానే కాక రాజకీయంగా గుంటూరు సిటీ హార్ట్ అని చెప్పవచ్చు. అలాంటి గుంటూరు సిటీలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా టీడీపీలో గల్లా జయదేవ్ రాజకీయాలకు స్వస్తి చెప్పిన దగ్గర నుంచి అక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. గెలుపు గుర్రాల కోసం చంద్రబాబు వల వేసి వెదుకుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు 1 నియోజకవర్గం, గుంటూరు 2 నియోజకవర్గాల నుంచి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చి ప్రస్తుతం సిటీ ఓటర్ల మధ్య చర్చలకు తావిస్తున్నాయి. గుంటూరు 1 లో కాపులు 35%, వైశ్యులు 25%, బీసీలు 30%, మైనారిటీ ముస్లింలు 18% మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం 4 పేర్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా వినిపిస్తున్నాయి. బిజినెస్ మ్యాన్ డేగల ప్రభాకర్ పేరు వాటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ సజీలా, 2019లో ఓటమి పాలైన నజీర్ అహ్మద్ తో పాటు ముజీఫ్ అనే టీడీపీ నాయకుడి పేరు కూడా తెర మీదకు వచ్చింది. వీరే కాక మరికొందరున్నప్పటికీ ఈ నలుగురే అధికారికంగా సీటు పొందే ఛాన్స్ అధికంగా ఉన్నవారుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నలుగురిలో ఆర్థిక బలం, అంగబలం ఉన్న నాయకుడిగా డేగల ప్రభాకర్ కి 1 నుంచి 3% అధికంగా ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన డేగల ఆర్థికంగా బలంగా ఉండటమే కాక ఎంపీ అభ్యర్థి. నిధుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదన్నది ఆయన అనుచరులు చెబుతున్న మాట. వాస్తవానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినా ఎంపీ నియోజకవర్గానికి సైతం తన వంతు ఆర్థిక సహాయానికి వెనుకాడడని డేగల ప్రభాకర్ గురించి తెలిసిన స్థానికులు చెబుతున్నారు. మిగిలిన వారికి పార్టీ ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థులకి ఆర్థికంగా అండగా ఉండే అవకాశం చాలా తక్కువ అని లెక్కలున్నాయి. ఈ నేపథ్యంలో రేసులో ఉన్న మిగిలిన 3 మైనారిటీలు కూడా ఆర్థికంగా బలమైన వారు కాకపోవడమే వారికి దురదృష్టంగా పరిణమించే అవకాశం ఉంది. పైగా నజీర్ అహ్మద్ గతంలో ఓటమి పాలై ఉండటంతో మైనారిటీలలో చాలా మంది అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం గమనార్హం. పైగా తమకి ఇవ్వకుండా నజీర్ అహ్మద్ కి ఇస్తే కనుక మిగిలిన మైనారిటీ ఆశావహులు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. మరోవైపు జనసేన కూడా ఈ సీటుపై కన్నేసింది. జనసేనకు చెందిన నరెళ్ల సురేష్ గుంటూరు 1 సీటు జనసేన తరపున ఆశిస్తున్నారు. అయితే డేగల ప్రభాకర్ వైపే టీడీపీ మొగ్గు చూపే అవకాశం ఉందని స్థానిక ఓటర్లు అభిప్రాయపడటం గమనార్హం. ఇక గుంటూరు 2 విషయానికి వస్తే ఇక్కడ కాపు జనాభా 45%. అంటే గుంటూరు 1 కన్నా దాదాపు 10% అధికంగా కాపు ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వారి తరువాత దాదాపు 20% వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓటర్లుండగా 25% బీసీ ఓటర్లు గుంటూరులో ఉన్నారు. వారి తర్వాత స్థానంలో రజకులు 7% ఉన్నారు. కాగా ఇక్కడ టీడీపీ సీటు ఆశిస్తున్న వారిలో మరలా డేగల ప్రభాకర్ ఉండటం విశేషం. 2 నియోజకవర్గాల్లో ఏదైనా తనకి గెలిచే సత్తా ఉందని ప్రభాకర్ చెబుతున్నారు. టీడీపీ నేత కోవెలముడి నరేంద్ర, భాష్యం విద్యా సంస్థలకు చెందిన భాష్యం రామకృష్ణ కూడా ఈ సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారన్న ప్రచారం ఉంది. వీరు ముగ్గురే కాక గల్లా మాధవీలత అనే రజక మహిళ పేరు కూడా ఆశావహుల లిస్ట్ లో చేరింది. దీంతో టీడీపీ ఎవరికి సీటు ఇస్తారనే దానిపై హాట్ డిస్కషన్లకు గుంటూరు వేదికగా మారింది. ఇక్కడ కూడా కాపులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ కి అవకాశం అధికంగానే ఉంది. మరోవైపు పోటీలో ఉన్న ఆశావహులు గడిచిన 5 ఏళ్లలో పార్టీకి చేసిన ఖర్చు కూడా తాను తిరిగి వారికి ఇచ్చేస్తానని ప్రభాకర్ చెబుతుండటం స్థానిక టీడీపీ జనసేన నాయకుల్ని ఆలోచింపజేస్తోంది. ఇక గల్లా మాధవీలత పేరు బీసీ కోటాలో వినిపిస్తున్నప్పటికీ ఆమె ఆర్థికంగా వైసీపీ నేతలను ఎదుర్కొనే అవకాశం లేదని ఆశావహులలోనే కొందరు చెబుతున్నారు. ఇక మరో 2 ఆర్థికంగా బలమైన వారే అయినప్పటికీ వారికి అంగబలం లేకపోవడంపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి కూడా జనసేన తరపున బీసీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ కూడా సీటును ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24 సీట్లలో గుంటూరు 2 ఉంటుందనేది ఆయన ఉవాచ. ఈ నేపథ్యంలో ఆశావహులు కార్యకర్తల టెన్షన్ దాటుకొని వెంటనే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలంటే అభ్యర్థి పేరును చంద్రబాబు వెంటనే ప్రకటించాల్సి వస్తుంది. జనసేనకి మధ్యలో తాము కూడా పోటీలో ఉన్నామని వచ్చే అవకాశం ఉన్న బీజేపీని దాటుకొని పొత్తులో భాగంగా గుంటూరు సీట్లను చంద్రబాబు నిలబెట్టుకుంటే ఆర్థికంగా ఎంపీ నియోజకవర్గానికే ఖర్చు చేసి పార్టీని గెలిపిస్తానని చంద్రబాబు నాయుడుకి వాగ్దానం చేస్తున్న డేగల ప్రభాకర్ ను 2లో 1 స్థానం నుంచి పోటీకి దింపే అవకాశం ఉంది. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన తాను జనసేనలో నాయకుల్ని కలుపుకుపోగలనని తాను చెబుతున్నారు. అయితే గుంటూరు 1లో కేటాయిస్తారా లేక గుంటూరు 2లో కేటాయిస్తారా అనే విషయంలో మాత్రం
కొంత గందరగోళం నెలకొంది. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనసులో ఏముందో వేచి చూడాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.